మళ్ళీ ఎప్పుడు కూడా దయచేసి కార్మిక సంఘాలు మాట్లాడద్దు. కాలయాపన పేరు మీద కమిటీలు వేస్తున్నాం. మేము కమిటీ మొదటి కమిటీ మీరంతా ట్రాన్స్పోర్ట్ చూసేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు మేము ఎన్నడేం కమిటీ లేలే, ఫస్ట్ టైం కమిటీ. కాబట్టి దయచేసి 32 సమస్యల 29 అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేయడానికి మేము ఎవరు చొరవ తీసుకున్నా మేము రెడీ. మేము నియంతృత్వంగా సమ్మెను విఫలం చేయాలని చూస్తలేము కాబట్టి సమ్మె ప్రభావం ఉంటుంది కొంత. కానీ ప్రజలు వాళ్ళ ప్రయాణం పట్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం తన పని చేసుకొని పోవాల్సి వస్తుంది. అందుకు ప్రజలకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ చూసే బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అంతే ఉంది అనే మాటను నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అప్పుడు అడగాలి కదా, రద్దు చేసినప్పుడు సపోర్ట్ చేయలే కదా, రద్దు చేసినప్పుడు సపోర్ట్. కాబట్టి ఇప్పుడు నడిచే ఎద్దునే వస్తారంటారు. ఎప్పుడు కూడా పనిచేస్తున్నాము, ఇన్ని అంశాలను పరిష్కారం చేసినాము, ఇంకా అంశాలను పరిష్కారం చేస్తాను. ఇంత నేను మీ అందరి ముందట ఆన్ రికార్డులు చెప్తా ఉన్నాము. 32 29 అంశాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు ఎవరైనా పోయి అడగండి ఆర్టీసీ కుటుంబ సభ్యులను. ఒక 16 గంటలు పనిచేయడం వల్ల ఒక రోజు ఆఫ్ దొరుకుతుంది వాళ్ళకు, లేదా ఓవర్ డ్యూటీ ఇస్తారు. ఇటువంటి కొన్ని సాంకేతికమైన ఆనాతిగా వచ్చేటువంటి అంశాలని మార్పు చేస్తాం. మీరు కావాలనుకుంటే మాకేం అభ్యంతరం. మేము ఒట్టే పని దోపిడీ చేయాలని ఆలోచన లేదు. పని భారం పడుతుంది, కొత్త ఉద్యోగాలు నియామకాలు చేస్తూ ఉన్నాం. అచ్చా, ఈవీ బస్సుల గురించి మాట్లాడుతున్నారు సదరు పెద్దలంతా. 2018లో స్టార్ట్ అయిన ఈవీ బస్సులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మేము దాన్ని కూడా మాకు కూడా ఇష్టం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాసి ఆ ఈవీ బస్సులు మేము మా సంస్థ నుంచే కొనుక్కుంటాం, ఆ ఇచ్చే బెనిఫిట్స్ ఏదో మాకే ఆర్టీసీకి ఇవ్వండి అంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశం మొత్తం 14,000 బస్సులు ఇస్తూ ఉంది అనేక రాష్ట్రాలకు. అందులో 2,000 బస్సులు మనకు వస్తున్నాయి. దానికి మేము తీసుకున్న పొరపాటు ఏంది? మేము తీసుకున్నటువంటి యొక్క తప్పు నిర్ణయం ఏమున్నది? ఆ బస్సులు ఈవీ ఛార్జెస్ స్టేషన్ పెట్టాలి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళే చేస్తారు, కానీ లైన్ నేను తీసుకొచ్చి ఇవ్వాలడా. దానికి సంబంధించి కూడా మేము ఏదో మొత్తం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని తొలగించాము, ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని కూడా తొలగించామని నిర్ణయం చెప్పినాం గవర్నమెంట్ తరఫున. ఇంటర్నల్ ఒక ట్రాన్స్ఫార్మింగ్ అయినప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ జరుగుతాయి కావచ్చు, అంతే తప్ప మేము ఈవీ బస్సులు కొంటున్నాయని మేమేం ఈవీ బస్సులకు సంబంధించినటువంటి కొత్తగా మీ మీద పాలసీ తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సదరు ఆనాటి పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం ఉన్న నాయకులే మాట్లాడాలి. అంగీలిడిసి ఎట్లయితే సాధ్యమవుతుంది? ఇది ఇవాళ కొత్త ఈవీ బస్సులు ఎప్పటి నుంచి నడుస్తున్నాయి? 2018 నుంచి నడుస్తూ ఉన్నాయి.